హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి బుడమకాయల పులుసు చేశాను. బుడమకాయ పులుసు అంటే వామ్మో ఇది ఎలా తింటారా అనుకుంటారండి. చాలా మంచిదండి హెల్త్కి. ఇలా బుడమకాయ పులుసు చిన్నప్పుడైతే మా నానమ్మ ఎప్పటికీ చేసేదండి. అప్పటి నుంచి నాకు అలవాటే తినడం బుడమకాయ పులుసు. చిన్నప్పటి రోజులే బాగుండేవి కదా. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను అయితే వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్రను కూడా వేసాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి కర్రీ అయితే. ఇప్పుడు మార్కెట్లో కూడా దొరుకుతున్నాయండి. చిన్నప్పటి రోజులలో అయితే పొలం దగ్గర ఉండేవి. ఎప్పటికీ మేము చేసుకునేదండి కర్రీ అనేది. కొద్దిగా కరివేపాకు కూడా వేసి అలాగే బుడమకాయలను అయితే చిన్న చిన్న ముక్కలుగా ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా దొండకాయ పులుసు బెండకాయ పులుసు లాగానే ఉంటుంది. కొద్దిగా చేదు ఉంటుందండి బుడమకాయలు అనేవి, కానీ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఈసారి మార్కెట్లో తెచ్చి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సరిపడా కారం పొడి, సరిపడా సాల్ట్ని అయితే వేసుకొని ఒక 5-10 నిమిషాల పాటు అయితే ఇలా కారం ఉప్పు అనేది ముక్కలకు పట్టే వరకు ఇలా మగ్గించుకోవాలి. ఇలా బుడమకాయ పచ్చడి కూడా టేస్ట్ ఉంటుంది. బుడమకాయ పచ్చడి కూడా చేస్తారు చాలా వరకు. హెల్త్కి అయితే చాలా మంచిది బుడమకాయలు. ఇలా మగ్గుతున్నాయి కదా. చింతపండునైతే ఇలా ముందుగానే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న చింతపండునైతే రసంని తీసి ఇలా బుడమకాయలు కొద్దిగా మగ్గిన తర్వాతనే చింతపండు చారు అనేది వేసుకోవాలి. వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి ఇలా పులుసునైతే మరిగించుకోవాలి. బుడమకాయ పులుసు అనేది చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇందులోకి జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. పులుసులోకి జీలకర్ర మెంతుల పొడి ఉంటేనే టేస్ట్ ఉంటుంది. అలాగే కొద్దిగా ధనియాల పొడిని కూడా వేశాను. ఇలా పులుసు మరుగుతుంటేనే లాస్ట్లో అయితే జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి అయితే వేసుకోవాలి. కొత్తిమీరను కూడా వేసాను. వేసి ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా పులుసు అనేది దగ్గరికి వచ్చే వరకు మరిగించుకోవాలి. చూడండి ఇలా దగ్గరికి అవుతుంది కదా. కొంచెం చేదుగానే ఉంటుందండి, కాకపోతే హెల్త్కి అయితే చాలా మంచిది. మీరు కూడా తినండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం తినాలన్నా కష్టమే అండి. ఇప్పుడు బుడమకాయల పులుసు ఎవరైనా తింటారా? తినరు కదా. ఎవరో ఒకరు తింటారు కదా. ఎవరైనా తింటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే తింటామండి. చూడండి ఇలా దగ్గరికి అయితే బుడమకాయ పులుసు అయింది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.